ఫీజు బకాయిల అంశంపైన బీసీ సంక్షేమ సంఘం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిర్వహించిన ఫీజుల బకాయిల తిరుగుబాటు ప్రదర్శనలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోట్లు చెల్లించాలని 16 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నారు. డిగ్రీలు పూర్తి అయినాయి, కోర్సులు పూర్తి అయినాయి, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కొత్త వారికి అడ్మిషన్లు ఇవ్వడం లేదు. విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి నీరోగా ప్యారిని కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టు నిశ్శబ్దంగా దోసుకోండి దాచుకోండి అని పెట్టిండు. అందుకు నిరసనగా ఈరోజు వేలాది మందితోటి తిరుగుబాటు ప్రదర్శన యాత్ర, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలపై తిరుగుబాటు యాత్ర ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు రాష్ట్రంలోని ప్రతి కాలేజీలో ప్రతి టౌన్లో కూడా జరుగుతుంది. ఈరోజు దాదాపు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 300 కాలేజీలలో 300 చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దిగిరావాలి. ఇప్పటికీ రోజు ఏం పని ఇది మాకు అర్థమవుతుంది. పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యమాలు